ఇండస్ట్రీలో పోటీ అనేది చాలా కామన్. అసలు పోటీ లేకపోతే చూసే ఆడియన్స్ కి కూడా మజా ఉండదు. అయితే ఈ సినిమా బాగా ఆడుతుందా, ఆ సినిమా బాగా ఆడుతుందా అని ఎగ్జైట్మెంట్ ఉంటుంది. అయితే అదంతా హెల్తీ పోటీ వరకు మాత్రం బాగానే ఉంటుంది, కానీ పర్సనల్ వరకు మాత్రం రావద్దు. ఇప్పుడు అలాంటి ఒక సిచ్యువేషన్ ఎదురైంది. కావాలని చేస్తున్నారా లేదంటే క్యాజువల్ గానా అనేది మాత్రం మెగా ఫ్యాన్స్ లో చర్చ అయితే నడుస్తోంది ప్రజెంట్. ఇంతకీ విషయం ఏంటంటే సరిగ్గా 10 రోజుల్లో హరిహర వీరమల్లో రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. దానికి తోడు మేకర్స్ సైతం బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్ తో బిజీగా ఉన్నారు. అంతా బాగానే ఉంది అనుకున్న టైంలో అల్లు అరవింద్ జూన్ 25న కన్నడ డబ్బింగ్ సినిమాను రిలీజ్ చేయబోతున్నారట. అయితే ఆ సినిమా పేరు మహావతార్ నరసింహ మూవీ. ఈ సినిమాని హోంబలే సంస్థ నిర్మిస్తుంది. ఈ సినిమా యానిమేషన్ ప్రధానంగా తెరకెక్కిన మూవీ. విష్ణువు దశావతారాలు ఒకటైన నరసింహావతారం కథను బేస్ చేసుకుని ఈ సినిమా తెరకెక్కింది. ఇక ఈ 3D యానిమేషన్ సినిమా జూలై 25న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమాని తెలుగులో గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఈ సినిమా హరిహర వీరమ్మలకు పోటీనా కాదా అనే విషయం పక్కన పెడితే అసలు పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుందని తెలిసి కూడా అల్లు అరవింద్ తెలుగు రైట్స్ ని ఎలా తీసుకున్నారని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. మరి ఇది ఎంత వరకు వెళ్తుందో చూడాలి. జూలై 24న రిలీజ్ కాబోతున్న హరిహర వీరమల్లు సినిమాపై ఆడియన్స్ లో ఉన్న అంచనాలైతే మామూలు విషయం కాదు. ఇప్పటి వరకు సినిమా చాలా సార్లు వాయిదా పడ్డా కూడా ఏ మాత్రం క్రేజ్ తగ్గట్లే. నిజానికి ట్రైలర్ రిలీజ్ అయ్యే ముందు వరకు కూడా ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగా లేవు. అయితే ట్రైలర్ తర్వాత సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. అసలు ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందని కూడా ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే 17వ శతాబ్దం నాటి మొఘలులు కుతుబ్ షాహీల కథాంశంతో రాబోతోంది. ఇందులో ఒక వజ్రాల దొంగగా పవన్ కనిపించబోతున్నారు. ఈ సినిమాలో పవన్ కి జోడీగా నిధి అగర్వాల్, నర్గిస్ ఫక్రీ నటిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఏం రత్నం, ఏ దయాకర్ రావు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు ఈ సినిమాకి.